డిఎస్సి అభ్యర్థులను తప్పుదోవ పట్టించి లక్షలాది మంది ఆశావహుల్లో అనవసర ఆందోళన కలిగించినందుకు జగన్ రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పాలని మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి అబద్ధపు ప్రచారం ఇప్పుడు పూర్తిగా బట్టబయలైందన్నారు. ఆయన చేసిన ప్రతి ఆరోపణను వాస్తవాలు గణాంకాలతో సహా ప్రభుత్వం తిప్పికొట్టిందని వెల్లడించారు. తాము మొదటి నుంచి చెబుతున్న దాన్నే కోర్టులు కూడా సమర్థిస్తూ ఈ క్లెయిమ్లను కొట్టివేశాయని గుర్తు చేశారు. ఈరోజు డిఎస్సి ప్రక్రియ పూర్తిగా నిర్దోషిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. వేలాది మంది కాబోయే ఉపాధ్యాయులకు అవకాశాలను కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ నమ్మకంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ఈ నిజ నిర్ధారణ అసలు సత్యాన్ని నిరూపిస్తోందనంటూ ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ ఆర్చరీ 1:1 లో పిలిచినారు. కాల్ లెటర్, సర్టిఫికేట్లు వెరిఫైడ్, ఉద్యోగం రాలా. నా పక్కనే కూర్చొని దుర్గయ్య అనేది వ్యక్తి. నేను నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, కానీ మాకు ఉద్యోగం రాలేదు. గోల్డ్ మెడలిస్ట్ అనేది మాట ఎస్, హీ హెస్ వన్ ఎ మెడల్. నేషనల్ కూడా కరెక్ట్, కానీ నేషనల్ గేమ్సా నేషనల్ ఛాంపియన్షిప్ అనేది ఇంపార్టెంట్. అంటే వాళ్ళు అప్లోడ్ చేసినప్పుడు జాగ్రత్తగా ఏమైతే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉందో అవి అప్లోడ్ చేయాలి. ఈయన కేసులో నేషనల్ గేమ్స్ లో ఏమైనా మెడల్ సాధించారు అనుకోండి, విచ్ హీ హెస్ డన్, వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్, ఆయన అదే అప్లోడ్ చేయాలి. కానీ ఆయన ఏం చేశారు, నేషనల్ ఛాంపియన్షిప్ మెడల్ అప్లోడ్ చేశారు. ఇప్పుడు తర్వాత మనం ఎవరికి ఇచ్చాము, నెక్స్ట్ ఇక్కడ ఆయన అప్లోడ్ చేసిన సర్టిఫికెట్స్ 24 సీనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఫ్రమ్ 6 to 10th February హెల్డ్ ఎట్ జార్ఖండ్, ఆయన అదే అప్లోడ్ చేశారు. తర్వాత ఆయనకు ఉద్యోగం రాలేదు. ఎందుకు రాలేదు చెప్తాము. తర్వాత ఆయన హైకోర్టుకి వేశారు 23rd September. అక్కడ ఒక పాయింట్ చూడండి, పాయింట్ నెంబర్ 8. ఆయన ఏం రాస్తున్నారు, ఐ హ్యావ్ అప్లోడెడ్ ద సర్టిఫికెట్ issued by the National Games Punjab 2001 and also Senior National Archery Championship. I have failed to upload. I have failed. ఇది మాకు చెప్పింది కాదు, ఆనరబుల్ హైకోర్ట్ కి చెప్పింది. I have failed to upload the 32nd National Games 2002 Hyderabad and Visakhapatnam of national competition since I could not secure as on date of uploading certificates in person to the notification. అంటే నోటిఫికేషన్ వచ్చింది, ఈయన దగ్గర సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి, ఆయన చేయలేదు. ఆనరబుల్ హైకోర్ట్ కి మా తప్పు అయింది, నేను అప్లోడ్ చేయలేకపోయినాము. మన నోటిఫికేషన్ క్లియర్ గా ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, గైడ్ లైన్స్ ఒక విధంగా ఉన్నప్పుడు ఆయన అప్లోడ్ చేయనప్పుడు ఆయనకి ఎట్లా మనం ఉద్యోగం ఇస్తాం?